అమ్మా! అక్కా, బా వచ్చారే! చిన్న కూతురు మానస కేక విని తడిచేతుల్ని పొడికొంగుకు తుడుచుకుంటూ బయటకొస్తున్న దేవకి మనసులో మల్లెల జల్లు కురిసింది. పెద్ద కూతురు భారతి కెదురెళ్ళి గుండెలకు హత్తుకుంది. అల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అత్తగారి ఆదరణ సుధీర్‌ను ఉత్సాహపరిచింది. బావకేమమ్మా? మానస అక్క చెయ్యందుకుంది. గుండ్రాయిలాగున్నారు. మంచి ఉద్యోగం, అందాల బొమ్మ అక్క. కానీ అక్కనే చీపురు పుల్లలాగయింది. గలగలా నవ్వేసింది. సుధీర్ కెదురెళ్ళి సూట్ కేస్ అందుకుంది. పాపం ముప్పూటలా తింటూ కూచోలేక మీ అక్క అలాగైపోయింది తల్లీ. మరదలు నెత్తిమీద మొట్టికాయ ఇచ్చాడు సుధీర్ భార్యవైపు చూస్తూ. ఈ సిసింద్రీ పిల్లకు చిచ్చుబుడ్డి మొగుడు దొరుకుతాడులే భారతి హామీ ఇచ్చాడు. మా మానస అతన్ని 3 దేశాలు తిప్పి 3 సముద్రాలు నీళ్లు తాగిస్తుంది. జాగ్రత్త. భారతి కనుబొమ్మలు గర్వంగా ఎగిరిపడినాయి. అబ్బా! లోపలికొచ్చి మాట్లాడుకోవచ్చు గదా! వస్తున్నా, లోపలికొస్తున్నానోయ్. నారాయణ హుషారుగా కండువా సర్దుకుంటూ లోపలికొచ్చేశాడు. భర్త చిలిపిదనం దేవకీని ఆశ్చర్యంలో ముంచెత్తింది. లోపలికి రమ్మన్నది తమరిని కాదు. అయితే నేను బయటికెళ్ళాలా? కండువా దులిపాడు. చూడమ్మా మీ అమ్మ మర్యాద కూతుళ్ళతో మొరపెట్టుకున్నాడు. అందరూ హాయిగా నవ్వుకుని కుశల ప్రశ్నలోకి దిగారు. దీపావళి పండక్కి ఓ రోజు ముందే వస్తున్నట్లు వారం క్రితమే ఫోన్ చేశాడు సుధీర్. నారాయణ సంబరం అంబరాన్నంటింది. పిల్లలేరి అల్లుడూ? ఇద్దరూ రెసిడెన్షియల్ స్కూలే గదా! ఎక్స్కర్షన్‌కి తీసుకెళ్లారు స్కూలు వాళ్ళు. సరే గాని ఎన్నిసార్లు రమ్మన్నా మా ఇంటికెందుకు రావట్లేదు నాన్నా? భారతి నిలదీసింది. చెల్లి వద్దన్నాదా? అదెందుకంటుందమ్మా? మీరిద్దరూ నాకు 2 కళ్ళు. మగపిల్లలు లేరు కదా! అయినా ఈ ఊళ్ళో ఓ గ్రంథాలయం ప్రారంభించాము. రెగ్యులర్ లైబ్రేరియన్ వచ్చేదాకా నేనే లైబ్రేరియన్ను. అంతేకాదు ఈ ఊళ్ళో ఓ జూనియర్ కాలేజీ ప్రారంభించాలని తిరుగుతున్నాం. అయితే మామగారు రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నమాట సుధీర్ అనేశాడు. లోలోపల మాత్రం పూర్ ఫెలో. పట్నంలో రిటైర్ అయి పల్లెటూరుకొచ్చిండు. ఉడుక్కుంటున్నాడు, గొనుక్కుంటున్నాడు. సైకాలజీ లెక్చరర్‌గా పనిచేసిన నారాయణకంతా అవగతమైంది. పాడి పంటలకు పుట్టిల్లు పల్లెటూరు అల్లుడూ. రేపటి పౌరులకు పల్లెటూర్లు గురించి అవగాహన లేకపోతే బియ్యం, చెట్లు, మామిడి తీగలు అనేస్తారు. గొల్లున నవ్వారంతా. సుధీర్‌కు గూడా తప్పలేదు. దేవకి వంటింట్లోకెళ్ళింది. సోఫాలో కూచుండి కబుర్లలోకి దిగారు. మానస మధ్యలోనే వెళ్ళింది వంటింట్లోకి. ముగ్గురి కబుర్లు ముచ్చటగా సాగిపోతున్నాయి. చాయ్ గరం చాయ్ గరం. రైలు డబ్బాలో చాయ్ వాలాలా రాగాలు తీస్తూ ట్రేతో సుధీర్ ముందుకొచ్చింది మానస. ముందుకి వంగి కప్పందుకున్నాడు. మరదలిని ఆపాదమస్తకం పరిశీలిస్తున్నాడు. సింధూర వర్ణం దేహఛాయ, అపురూపమైన అంగసౌష్ఠవము, కుందనపు బొమ్మలాగుంది మానస. తమకు సంతానయోగం లేదనుకుని అత్తా మామయ్యలు భారతిని అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకున్నారట. కానీ భారతి ఎస్ఎస్సి పాసయిన తర్వాత మానస పుట్టిందట. గుర్తుకొచ్చింది. పెదాలు చప్పరిస్తూ ఖాళీ కప్పు మానస్కిచ్చాడు. మరో డోసు గరం ఛాయ వేసుకో బావా. మానస ఛాతీమీదున్న జడ కొండపాకుతున్న నల్లలాగుంది. 3 రాళ్ళు ముక్కపుడక సమ్మోహనాస్త్రంలాగుంది. చాయ్‌కేం గాని ఈ కొసరి వడ్డింపులేవో పండగ కట్నం వద్ద చూపించండి మరదలిగారూ. ఇంకా పండగ కట్నమా? ముక్కుమీద వేలేసుకుంది మానస. మా అక్కనే లక్షల కట్నం బావగారూ అంటూ భారతి చేతిలోంచి ఖాళీ కప్పు అందుకుని తుర్రుమంది. నిండుగా సద్దుల బతుకమ్మలాగున్న ఆర్టీసీ బస్సు హైదరాబాద్ హద్దులు దాటి పల్లెబాటలో పయనిస్తోంది. ఆనాడు ఆర్మీలో చేరకపోతే ఈరోజీ బ్యాంకు ఉద్యోగమొచ్చేదా? యుద్ధంలో పోగొట్టుకున్న కాలు మోకాళ్ళ వరకు స్థానంలో అమర్చిన జైపూర్ కాలును సర్దుకుని సీటుకు జారగిలపడ్డాడు మధుకర్. కుదుపులతో బస్సు ముందుకెళ్తుంటే ఆలోచనలు వెనక్కు లాక్కెళ్తున్నాయి. స్పృహ తెలియని వయసులో అమ్మానాన్నలు చనిపోయారు. యాక్సిడెంట్లో ప్రాణాలొదులుతూ మామయ్య చేతుల్లో పెట్టారు. ఇంటర్ పాసవగానే ఆర్మీలో ఉద్యోగమొచ్చింది. ట్రైనింగ్‌కెళ్ళబోతుంటే మావయ్య కళ్ళు మంచు పూలైనాయి. మిలిటరీలో పనిచేయడం గర్వకారణమే కాని మధూ, నువ్వు నా గారాల చెల్లి తీపి గుర్తువురా. గొంతు వణికింది.
మాకు కొడుకులు లేరు. నువ్వే మా కొడుకువు అత్తయ్య ఆవేదన అతలాకుతలం చేసింది. ఇద్దరికీ సముదాయించవలసి వచ్చింది. 10వ తరగతి పరీక్షలకు తయారవుతున్న మానస, అమ్మా! బావకా ఉద్యోగం దొరకడమే అదృష్టమే, పోనివ్వండి. మానస మద్దతుతో మనసు తేలికైంది. మనసు తెరమీద మానస ప్రత్యక్షమైంది. చిన్నప్పుడు బడిలో గుడిలో చట్టాపట్టాలేసుకుని తిరిగిన మరదలు పెళ్ళీడికొచ్చింది. ఎవరు చేసుకుంటారో కాని అదృష్టవంతుడే. కార్గిల్ యుద్ధంలో కాలుపోకపోతే మానస నా సొంతమయ్యేదేమో. కీచుమంటూ ఆగింది బస్సు. పెట్టుడు కాలును మరోసారి సరిచూసుకుని బస్సు దిగాడు. సాయం సమయం పల్లె వాతావరణం కన్నతల్లి ఒడిలాగుంది. తన కళ్ళ ముందే పెరిగిన చెట్లు తోవకిరువైపులా సైనికుల్లా నుంచుండి తలలాడిస్తూ స్వాగతం పలుకుతున్నాయి. మేతకెళ్ళిన పక్షులు ఆకాశ మార్గాన వరసలు కట్టి తిరిగొస్తున్నాయి. సుప్రభాత సమయాన అడవికెళ్ళిన పశువులు ఇంటికి తిరిగొస్తున్నాయి. గాల్లో ఎగురుతున్న గోధూళి ఆ పక్షులనందుకోవాలని ఆరాటపడుతోంది. ఇల్లు దగ్గరైంది. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో దొరికిన బ్యాంకు ఉద్యోగంలో చేరిన తర్వాత ఊరికి రావడం ఇదే మొదటిసారి. ఊరు కొత్త హంగులు సంతరించుకుంటోంది. రామ 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 రాఘవ, నా స్వామివని నమ్మితి దరి జేర్చి బ్రోవవా. పక్కింటి అరుగు మీద కూచున్న రామయ్య తాత పాట ఆపాడు. ముందుకు వంగి పరీక్షగా చూస్తూ, ఎవరు? మధుకర్ బాబేనా? పలకరించాడు. పలకరింపుతో వళ్ళు పులకించింది. అవును తాత, బాగున్నావా? బాగున్నా నాయనా. భారతమ్మ భర్తతో వచ్చేసిందప్పుడే, చల్లగా బతుకు. గడపలోనే ఎదురైంది మానస. మొహం విచ్చుకుంది. అమ్మా, మధు బా వచ్చాడే. చిన్న పిల్లలా కేరింతలు కొడుతూ చేతిలోంచి సూట్ కేసు లాక్కుంది. అక్కా, మధు బా వచ్చాడే. వసారాలోకొస్తున్న భారతికి ఎదురెళ్ళింది. భారతి మూతి 3 వంకర్లు తిరిగింది. ఎక్కడ ఎవ్వరూ దిక్కులేరు గదా, ఇక్కడికి రాక ఇంకెక్కడికెళ్తాడు? గొనుక్కుంటూ వచ్చి సోఫాలో కూచుంది. సుధీర్ వచ్చి భార్య పక్కన కూచున్నాడు. వదినా, అన్నా బాగున్నారా? మధుకర్ వచ్చి వారికెదురు సోఫాలో కూచున్నాడు. మానస సూట్ కేసిచ్చింది. పెట్టుడు కాలును తొలగించాడు. సూట్ కేసులోంచి మలిచిపెట్టిన చంకకర్రను తీసి అమర్చుకుని పక్కన పెట్టుకున్నాడు. పిల్లలు రాలేదా అన్నా? తానే మళ్ళీ పలకరించాడు. రాలేదు గాని బ్యాంకు ఉద్యోగం బాగుంది గదా. చిరాకును అదిమిపెట్టి అడిగాడు పైకి. లోపల మాత్రం కుంటి కులాసం, ఇంటికి మోసం. మామగారి ఆస్తిని అమాంతం సొంతం చేసుకుంటానని ఊడిపడ్డాడు వెధవ. ఉడుక్కున్నాడు. అక్కా బావల ప్రవర్తన మానస్కే మాత్రం నచ్చలేదు. రా బావా, డ్రెస్ మార్చుకో. సూట్ కేసును పెట్టుడు కాలుతో సహా గదిలోకి తీసుకెళ్ళింది. మధుకర్ నిట్టూర్చాడు. చంకకర్ర సాయంతో లేవబోతుంటే గుడికెళ్ళిన నారాయణ దంపతులొచ్చారు. ఒరే మధుకర్, బాగున్నావా? చిరునవ్వుతో వచ్చి మధుకర్ను గుండెలకు హత్తుకున్నాడు. మేనమామ ఒడి దేవుని గుడిలాగుంది. అబ్బా, చాలా రోజులైంది మధు నిన్ను చూసి. దేవకి ఎద పొంగింది. కొండంత పండగ దీపావళి. తూర్పు ఆకాశం బంగారు రంగు పులుముకుంటోంది. బావా, అక్కా తలుపు మీద టకటకలు. అక్కా, పొద్దు పొడవక ముందే హారతులు తీసుకోవాలి. మానస మేలుకొలుపు. తయారవుతున్నాం గాని కొంచెం ఆగవే, భారతి ఆవలించింది. నేనాగితే పొద్దాగుతుందా? మీదే ఆలస్యం. మధుబావ కూడా రెడీ. కమ్మని నిద్ర ఖరాబైనందుకు కోపంగా ఉంది సుధీర్కు. వానికేం తెగిన గాలిపటం. భార్య చేతిలోంచి తువ్వాలు లాక్కొని బాత్రూంలో చొరబడ్డాడు. 10 నిమిషాలు కూడా కాలేదు. భారతి అందుకుంది. అబ్బా, త్వరగా తెమలండి. అమ్మా నాన్నలకు కోపమొస్తే బాగుండదు. అవును, సుధీర్ గుండెల్లో గుండు సున్నా కనబడింది. ఆ పట్నం బంగళా ఆ కుంటి కులాసాగాడికో మానస్కో ఇచ్చేస్తారేమో. దువ్వెన అందించింది. నిజమే భారతి, మా ఆఫీసర్ కొడుకు అమెరికాలో ఇంజనీరు. అతనికి మానస ఫోటో పంపానని చెప్పాను కదా. అతనికి మానస నచ్చిందట. త్వరలోనే ఇండియా వస్తున్నాడు. వాళ్ళు కోటీశ్వరులు. కట్నం కూడా అడగరట. పెళ్ళవగానే మీ చెల్లి కూడా అతనితో అమెరికా ఉడాయిస్తుంది. డ్రెస్ వేసుకుంటూ మురిసిపోతున్నాడు. అబ్బా, మీ బుర్ర ల్యాప్టాప్ కంప్యూటర్ సుమా. సంతోషం పట్టలేక చెయ్యందుకుని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత పట్నం బంగళా మనకొచ్చేస్తుంది. చాలా రోజుల తర్వాత కూతుళ్ళు, అల్లుడు, మేనల్లుడితో గడపడం అమితానందంగా ఉంది దేవకీ దంపతులకు. పెద్ద కూతురు అల్లుడికి బొట్టు పెట్టి కొత్త డ్రెస్సులు అందించారు. వాళ్ళ డ్రెస్సులు మార్చుకునేందుకెళ్లారు. దేవకి పూజ పూర్తి చేసింది. తాంబూలంలో 5 రకాల పళ్ళు,
కుడుకలు, జాకెట్ గుడ్డలు వగైరాలు తయారుగా ఉన్నాయి. మంగళహారతి రెడీయా? జరీ అంచు కండువా భుజం మీదేసుకుంటూ వచ్చి అడిగాడు నారాయణ గొంతులో ఖుషి. ఓ తయార్, మీదే ఆలస్యం ఆశ్చర్యంగా చూసింది భర్తను. నారాయణ చూపులామె మీద నిలబడిపోయినాయి. నుదుట కుంకుమ బొట్టు, ఛాయ పసుపు రాసుకున్న మొహం నిగనిగలాడుతోంది. పాల నురగలాంటి తెల్లని దోవతి, లైట్ గ్రీన్ సిల్క్ లాల్చి. నా భర్త ఇప్పటికే నవమన్మధుడే అనుకుంటుంటే దేవకి బుగ్గల మీద సిగ్గు ఛాయలు దోబూచులాడినాయి. భారతి, మానస రెండర్రా కొంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వాపుకుంది. భారతి, సుధీర్లు చట్టాపట్టాలేసుకొని కొత్త డ్రెస్సుల్లో వచ్చారు. అమ్మా, ఇదే సమయం అనుకుంది భారతి. మానసును ఆ అవిటివాడికి ఎంత దూరంలో ఉంచితే అంత మంచిదే. పట్టుచీర కొంగుని అట్టహాసంగా సర్దుకుంది. మొహం చిట్లించి కూతుర్ని యగాదిగా చూసింది దేవకి. దేశం కోసం వాడు అవిటివాడయ్యాడు. నా చేతుల్లో పెరిగాడు గదమ్మా గంభీరంగా అంది. దానికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. ముందు చెల్లి పెళ్లి చేసి ఆ తర్వాత అతని గురించి ఆలోచించాలంటావు గదమ్మా నారాయణ అందుకున్నాడు. ఎవరికెట్లా రాసిపెట్టిందో తెలీదు గదా. మానస, మధుకర్లొచ్చేశారు పూజగదిలోకి. అంతా వచ్చేశాం, ఇహ కానివ్వండి నారాయణ ఆదేశం. చిన్న చాపల మీద మగవారు వరుసగా నుంచున్నారు. వారికి అభిముఖంగా ఆడవారు మంగళ హారతితో నుంచున్నారు. ఆడవాళ్ళు మగవారికి బొట్టు పెట్టి హారతులిస్తుంటే అందరి కళ్ళు ఆనంద జ్యోతులైనాయి. మగవారు ఆడవారికి బొట్టు పెట్టి కుడకలు, జాకెట్ గుడ్డలు మంగళహారతిగా మారిన తాంబూలంలో ఉంచారు. జేబుల్లోంచి రూపాయి నాణేలు తీసి అదే తాంబూలంలో రాశిగా పోశారు. నాణేల మీద అంతా పసుపు కుంకుమలు వేస్తున్నారు. ఇదే ధనలక్ష్మి పూజ గదా మావయ్య? ఉల్లాసంగా అడిగాడు మధుకర్. అవున్రా, నరకాసుర సంహారంతో కష్టాల దేవత పోయి ధనలక్ష్మి వచ్చేసిందని భావన. ఆ ధనలక్ష్మి పూజ చేసి ప్రసన్నం చేసుకుంటే సకల సంపదలిస్తుంది. సుధీర్ వైపు చూస్తూ అన్నాడు నారాయణ. వెంటనే కొబ్బరికాయ కొట్టాడు. నిజమే, మన దేశంలో ప్రతి పండక్కి ఓ నేపథ్యం ఉంది బ్రదర్. మధుకర్ వీపు తట్టాడు సుధీర్. దేవునికి నైవేద్యంగా చూపిన సేమియాలో పంచదార కలిపి పంచింది మానస. అందరూ బయటకొచ్చి టపాసులు కాల్చుతుంటే వంటింట్లో దేవకి పని మనిషి సాయంతో వంట చేస్తోంది. టపాసులు పనిబట్టిన వారంతా లోపలికొచ్చి సోఫాల్లో కూర్చున్నారు. సేమియా పెట్టిన చేతులతో పప్పన్నం పెట్టాలి మరదలా. మానస అంతరంగాల్లో ఏ తరంగాలున్నాయో తెలుసుకోవాలనుకున్నాడు సుధీర్. తప్పకుండా బావా. ఎర్రని పెదాల మీద చిరునవ్వులు ముత్యాల్లా మెరిశాయి. నా మరదలకు నా మాటంటే ఎంతో గురి గర్వంగా నవ్వుకున్నాడు సుధీర్. మధుకర్ మనసులో మల్లెలు నవ్వినాయి. అయితే త్వరలో మానసను పెళ్లికూతురిగా చూస్తామన్నమాట మందహాసము. సిగ్గుల భారముతో మానస చెక్కిళ్ళు ఎర్రబారినాయి. మధుకర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. భారతి భర్తవైపు చూస్తూ ఆ తరువాత మధుకర్ పెళ్ళే గదా కళ్ళను అర్థవంతంగా తిప్పేసింది. వంటింట్లోంచి సర్వపిండి, పిండి వంటల వాసన కమ్మగా వచ్చి నోరూరిస్తోంది. మావయ్య మధుకర్కో సంబంధం చూసి పెట్టుంటారు. కూపీ లాగాలని సుధీర్ ప్రయత్నం. నారాయణ లేచి మధుకర్ పక్కన కూర్చున్నాడు. పక్కనున్న చంకకర్ర గుండెల్ని మెలిపెట్టింది. మీ అమ్మనోసారి పిలువమ్మా మానసును పురమాయించాడు. దేవకి వచ్చి కూర్చుంది. నారాయణ వాలకం గంభీరమైంది. మధు, నువ్వెవరినైనా ప్రేమించావా? సూటిగా అడిగాడు. మధుకర్ మౌనం. దేవకి అయోమయంగా చూసిందతన్ని. నారాయణ దంపతుల పట్ల మధుకర్ అణువణువు కృతజ్ఞతతో నిండి ఉంది. మామయ్య, అమ్మా నాన్న ఎలాగుంటారో నాకు తెలీదు. మీరే అమ్మా నాన్నలు అనుకున్నాను. మీకు తెలియకుండా ఏదీ చెయ్యను. భారతీ, సుధీర్ల మొహాలు వెలిగిపోయినాయి. ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ అవతారానికో ప్రేమ కూడానా అన్నట్టుగుందా ముసిముసి విషయమేమిటో దేవకికి అర్థమవుతోంది. నాన్న, మీరన్నా దేశమన్నా మధు బావకెంతో గౌరవం. మానస భావోద్వేగం. హృదయవీణ కళ్యాణ రాగం పలుకుతోంది. పక్కింటి వాళ్ళు కాలుస్తున్న చిచ్చుబుడ్డి వెలుతురు కిరణాలు నునులేత సూర్యకిరణాలతో పోటీ పడలేకపోతున్నాయి. ఇంకేదో కూపీ లాగాలనుంది సుధీర్కు. మరి మా కొంటె మరదలు మానస ఎవరినన్నా ప్రేమించలేదని గ్యారంటీ ఏమిటి? ముందు మానస పెళ్ళనుకున్నాం గదా. బావకు థ్యాంక్స్. మానస తలపైకి లేచింది. అవునమ్మా. పూల జడను గుండెల మీదకి లాక్కుంటూ తల్లిదండ్రుల వైపు చూసింది. అంతరాణంలోని పొంగులు చెక్కిళ్లను మెరిపిస్తున్నాయి. చెప్పు మానసా. సుధీర్ అత్యుత్సాహం. ఆ అదృష్టవంతుడెవరో అతడెవరైనా సరే ఒప్పించి మెప్పించి నీ పెళ్లి జరిపిస్తాం.
బిత్తరబోయి మొహాలు చూసుకుంటున్న తల్లిదండ్రుల హావభావాలను కళ్ళతో ఏరుకుంటున్న భారతి మానస పక్కకొచ్చింది. చెప్పు చెల్లి, నీ మానస చోరుడెవరా? బుగ్గగిల్లింది. మానస వారచూపులు మధుకర్ మీదికి మళ్ళాయి. మధుకర్ బావ ఆర్మీలో చేరుతానన్నప్పుడే నా మనసిచ్చాను. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం గదా. మధుకర్ గుండె గుడిలో నేనున్నానన్న సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి నిర్మొహమాటంగా మాట్లాడుకున్నాం. పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అవును మావయ్య, మధుకర్ మనసు మయూరమై నర్తిస్తోంది. మేమింతకు ముందే మాట్లాడుకున్నాం. నారాయణ దంపతుల మనసుల్లో సంతోష తరంగాలెగిసిపడినాయి. శుభం. కోరస్ ఆశీస్సులు. సుధీర్ దంపతులు తేలికుట్టిన దొంగల్లాగైపోయారు. కథ సమాప్తం.